హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ పప్పు చేసుకొని తినండి. ఏం పప్పు అనుకుంటున్నారు? మామిడికాయ గొయ్యల కూర కాంబినేషన్లో పప్పు ఈరోజు కుదిరింది. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంది. నేను ప్రాసెస్ అయితే వీడియో తీయలేదు, చెప్తాను, మీరు చేసుకోండి. ఫస్ట్ కందిబ్యాళ్ళు శుభ్రంగా కడిగి అందులో పసుపు, కారము, చింతపండుకు బదులు మామిడికాయ వేసుకోండి. మామిడికాయ తొక్క తీసేయాలో చూడండి, ముఖ్యంగా అలాగే కట్ చేసి వేసుకోవద్దు, చేదు వచ్చేస్తుంది. తొక్క తీసేసి సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు, తర్వాత వచ్చేసి ఒక టమాటా, గొయ్యల కూర వేయండి శుభ్రంగా కడిగి. ఇంకా పప్పు చేసుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇలాగ రోటీలోకి కానివ్వండి, రైస్లోకి కానివ్వండి. ఇదిగోండి, బెండకాయ కర్రీ కూడా చేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మామిడికాయలు దొరుకుతున్నాయి కాబట్టి, సీజన్ కాబట్టి మీరు చేసుకోండి, ఎందుకంటే చాలా ఇవి వచ్చేసి అమీనా తీసిన వీడియోస్లు. తను హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో తీసిన వీడియోస్లు తను పంపించింటే, సరే మన ఛానల్లో అప్లోడ్ చేద్దాము, పిల్లలు చూస్తారు సరదాగా అని చెప్పేసి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను. హైదరాబాద్ చాలా బాగుందంట. మీకు కూడా వీలైతే వెళ్ళేసి రండి. ఎప్పుడు ఉండే ఖర్చులే, ఎప్పుడు ఉండే పనులే, ఖర్చు ఈ సంవత్సరం వద్దులే, నెక్స్ట్ ఇయర్ చూద్దాము అని చెప్పి అలాగే అనుకొని ఎక్కడి బయటికి వెళ్ళకుండా అలాగే ఉంటారు. ఇంకా అలాగే అయిపోతుంది అన్నమాట లైఫ్ కూడా. ఎప్పుడు ఉండే పనులే, ఎప్పుడు ఉండే ఖర్చులే. ఎలాగో మన కోసము కొంచెం టైం కేటాయించాల, మన కోసం మనం కూడా సంతోషంగా హ్యాపీగా ఎక్కడన్నా వెళ్ళి ఇలాగా పిల్లలతోటిగా రామోజీ ఫిలిం సిటీ అంట. మీకు దగ్గరలో ఏ ప్లేస్లు ఉంటే అక్కడ వెళ్ళేసి రండి. ఎప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటా, ఎప్పుడు డబ్బు ఖర్చు అని ఆలోచించుకుంటూ బయటికి ఎక్కడ వెళ్ళకుండా పిల్లల కోసము అని చెప్పి అలాగే ఇంకా టైం అయిపోతుంది అన్నమాట. తర్వాత చూస్తే అరే ఎప్పుడు ఎక్కడికి బయటికి వెళ్ళలేదే, సమ్మర్ హాలిడేస్లలో ఇన్నిసార్లు వచ్చిన పిల్లలు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా అలాగే టైం అయిపోయింది, ఇంత ఏజ్ అయిపోయింది, ఎక్కడికి వెళ్ళలేదు అని తర్వాత మీరు బాధపడతారు చూడండి. అందుకే చెప్తున్నాను, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఎక్కడికన్నా వెళ్ళేసి రండి. చూడవలసిన ప్లేసెస్లు చాలా ఉన్నాయి. ఖర్చులు అంటారా, ఇంకా ఎప్పుడు ఉండే ఖర్చులే. పనులు కూడా ఎప్పుడు ఉండే పనులే. మన కోసం కొంచెం డబ్బు, మన కోసం కొంచెం టైము కేటాయించాలి. అలా కేటాయించకుంటే మనం అనుకుంటాం డబ్బు ఖర్చు అయిపోతుంది, మిగులుతుంది అని చెప్పేసి అనుకుంటాము. అవి ఎక్కడ ఖర్చు అయ్యేవాళ్ళు అక్కడ ఖర్చు అయిపోతుంటాయి. ఎలాగ పనులు మనం చేసినా చేయకపోయినా అయ్యే పనులు ఏం స్టాప్ కాకుండా ఉండవు, అవుతాయి. కాబట్టి మన కోసం మనం బ్రతకాల. ఎప్పుడూ ఆలోచించుకుంటూ ఇంకా ఇలాగే ఉండిపోతాం అన్నమాట. అందుకని ఇప్పుడే ఏమన్నా చూడవలసిన ప్లేసెస్లు వెళ్ళేసి రండి హ్యాపీగా పిల్లలతో. ఎక్కడికన్నా వెళ్ళండి, ఖర్చుకి వెనకాడకండి. ఏదైతే అది అయ్యింది. ఇంకా డబ్బు ఖర్చు, టైము లేదు, పనులు అవి ఇవి అనుకుంటా అలాగే ఉండిపోతారు. ఏమి ఇలాగ ఉంటే కూడా సన్మానాలు ఏం చెయ్యరు ఇంట్లో వాళ్ళు. ఓహో తను ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంది కదా, చాలా మిగిలిచ్చింది డబ్బు, చాలా నాకు హెల్ప్ అయ్యింది అలాగని ఎవ్వరు అని మీకేమీ తల పైన కిరీటం పెట్టరు. కాబట్టి మీకోసం మీరు బ్రతకండి, హ్యాపీగా ఉండండి. హాలిడేస్లో వచ్చినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళేసి రండి. వెళ్ళి హ్యాపీగా పిల్లలతోటిగా టైం స్పెండ్ చేసి రండి. నేను చాలామందికే గమనిస్తుంటాను, ఆడవాళ్ళు ఇంట్లో బట్టలు కుట్టేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, టీచర్ జాబులు చేసేవాళ్ళు, ఇంట్లో పనులు చేసుకునేవాళ్ళు ఎప్పుడు వీళ్ళ కోసము టైం కేటాయించరు.
డబ్బు కూడా ఖర్చు పెట్టుకోరన్నమాట. ఎప్పుడు ఇంటి కోసమే, ఇంట్లో ఖర్చు పెట్టనీకనే ఉంటారు. పాపము ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాగ బయటకి వెళ్ళి తిప్పేసి రండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏదైనా చూడవలసిన ప్లేసెస్కి జాగ్రత్తగా పిల్లలతోటిగా వెళ్ళేసి రండి. అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ బాయ్.